ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అసలు ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ప్రార్థన చేస్తే మంచిది, ప్రార్థనకి మాదిరి మన యేసుక్రీస్తు ప్రభువారే గనుక ఆయన ఏ ఏ సమయాలలో ప్రార్థన చేశారు అనే అంశాన్ని కొన్ని అంశాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఉదయం ప్రార్థన చేయడం మంచిదా, మధ్యాహ్నం ప్రార్థన చేయడం మంచిదా, సాయంత్రం ప్రార్థన చేయడం మంచిదా, లేదంటే ముమ్మారు ప్రార్థన చేయాలా, రాత్రంతా ప్రార్థన చేయాలా, వేకునే ప్రార్థన చేయాలా? ఇటువంటివి చాలామందికి డౌట్స్. చాలామంది అన్ని సమయాల్లో కూడా ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమయము కేటాయించుకుని ప్రార్థన చేసేటువంటి అనుభవాలు కూడా కలిగిన వారు ఉన్నారు. వారందరూ భక్తులు. అయితే మనం యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ సమయాలలో ప్రార్థన చేశారో ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. కొన్ని లేఖన భాగాలలో ఉన్నటువంటి విషయాలను బట్టి ప్రభువు ఏ ఏ సందర్భాలలో దేని కొరకు ప్రార్థించారో చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వేకువనే ఇంకా చాలా చీకటి ఉండగానే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను అనేటువంటి మాటని మనం చూస్తాం. అంటే ఇంకా తెల్లవారుజాము కాకమునిపే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, అంటే ఇంచుమించు 3 దాటిన తరువాత అని మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆయన ప్రార్థన చేయుచూ ఉండెను అనేటువంటి మాట. ఇది వేకువ జాము ప్రార్థన యొక్క అంశం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చాలా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థించారు. చాలామంది చెప్తూ ఉంటారు వేకువజాము ప్రార్థన చాలా పవర్ఫుల్ అని. నిజంగానే నిజము. భక్తులందరి జీవితాల్లో కూడా వారు వేకువనే లేచి దేవునికి మొర్రపెట్టి ప్రార్థన చేసి వారి దినమంతటిని అప్పగించినప్పుడు అది చాలా సక్సెస్ఫుల్ డేగా వాళ్ళకి ఉంటుంది అనేటువంటి అనుభవాలు చాలామంది రాశారు. చాలామంది భక్తులు కూడా వేకువనే లేచి ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉన్నారు. వేకువజాము ప్రార్థన నిజముగానే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ డే స్టార్టింగ్ కదా, అదంతా కూడా ఆ దినము ప్రారంభం అవ్వకమునుపే, ఇంకా ఎవ్వరూ లేవకమునుపే, సూర్యుడు ఇంకా రాకమునుపే మనమే మొదట లేచి సృష్టికర్తకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన అక్కరతలు అవసరతలు దేవునికి చెప్పి ఆ సమయంలో ఇంకా ఎవ్వరూ లేవరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టి చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది, కాబట్టి అదొక చాలా మంచి ఆశీర్వాదకరమైన సమయంలాగా అనిపిస్తుంది. వేకువనే లేచి ప్రార్థన చేసిన వారికి ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంటుంది. కొంతమంది ఒక్కొక్కసారి లేవగలుగుతారు, రోజు లేవలేకపోతారు. కొంతమందికి అది రొటీన్ అలవాటు అయిపోతుంది. ఇంకా ఆ టైంలో లేచి ప్రార్థన చేసి మరలా కొంతమంది పడుకుంటారు. మరలా కొంతమంది ఇంకా ఆ విధంగానే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళ యొక్క ఉద్యోగాలను బట్టి, చదువులను బట్టి అలా వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేశారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏది మంచి సమయం, ఎప్పుడు చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా మిగతా టైమ్స్లో ప్రభువు ఎలా ప్రార్థన చేశారో మీకు నేను చూపిస్తా. మార్కు సువార్త 6వ అధ్యాయము 46, 47 వచనాలలో ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య నుండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను అనేటువంటి మాటను చూస్తారు మీరు. ఈవినింగ్ అయిపోయింది అక్కడ. కొన్ని సందర్భాల్లో మీటింగ్ అయిన తర్వాత వారందరినీ కూడా దోణిలో పంపించేసి ప్రభువు మరలా ఒంటరి ప్రార్థన చేసుకోవడానికి మెట్ట స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. సాయంకాలం అయినప్పుడు ఆ దోణేమో సముద్రంలో ఉంది, ప్రభువేమో ఈ యొక్క మెట్ట ప్రాంతంలో మిగిలిపోయారు. ఆయన ప్రార్థన కొరకు అనేటువంటి మాటని మనం గమనించాలి. ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు అని అండర్లైన్ చేసుకోండి. అది ఆయన వారిని వీడు కొలిపి ప్రార్థన చేయుటకు వారు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా ప్రభు మనం చూస్తున్నాం. ఇది సాయంకాల ప్రార్థనా సమయం. ఇందాక నేను వేకువ చూపించాను మీకు. ఇది సాయంకాల సమయంలో ఆయన ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థనా టైం పెట్టుకుని ఆయన అక్కడికి వెళ్ళినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆయన సాయంకాల ప్రార్థన చేశారు. మనం ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే ఇస్సాకు కూడా సాయంకాలము పొలంలో ధ్యానం చేయడానికి వెళ్ళాడు అనేటువంటి మాటను చూస్తాం. ఈ సమయంలో కూడా ప్రేయర్ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈవినింగ్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాక, ఆఫీస్ నుంచి వచ్చేసాక, స్కూల్స్ నుంచి వచ్చేసాక, కాలేజ్ నుంచి వచ్చాక, ఇంట్లో ఉన్న వాళ్ళైతే పనులన్నీ అయిపోయిన తర్వాత గంట గడియ దేవునితో సహవాసం చేయడానికి ఈవినింగ్ టైంలో ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో ప్రార్థించడానికి మీకు వీలుంటే
అందరికీ ప్రశాంతంగా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే వారి ఇంట్లో ఉన్న సిట్యుయేషన్స్ని బట్టి, వారి ఒత్తిడిని బట్టి, అప్పుడే ఆఫీసుల నుంచి వస్తే కనుక వారికి పనులు, వంట, ఇంట్లో అదే జెంట్స్ అయితే వాళ్ళు ఇంకా మిగతావి చక్కబెట్టడం, ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ ప్రార్థనా సమయం అంటూ మనం కేటాయించుకుంటే ఆ సమయంలో ఆ స్థలానికి వెళ్ళిపోతే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఈయన సాయంకాల సమయంలో ప్రార్థన చేయడానికి అక్కడ వెళ్ళినట్లు చూస్తాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రంతా గడిపారంట. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయుటయందు రాత్రంతా గడిపెను అనేటువంటి మాటను చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించాలి, ప్రభువు సశరీరుడుగా ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు, శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రిని వేడుకొనుట అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన తండ్రిని వేడుకోవడానికి ఆయన ఏం చేస్తున్నారంటే రాత్రంతా కూడా ప్రార్థనలో, పూర్ణ రాత్రి ప్రార్థనలో గడపడానికి ఆయన ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినట్లుగా చూస్తాం. ఇలా రాత్రి ప్రార్థనలు కొంతమంది భక్తుల జీవితాల్లో కూడా మనం చూస్తాం. యేసయ్య చేశారు. ఇంకా కొంతమంది భక్తులు రాత్రంతా పెనుగులాడిన వాళ్ళు, యాకోబు ఉంటాడు, మనకు తెలుసు. ఆదికాండము 32వ అధ్యాయము 4వ వచనంలో రాత్రంతా యాకోబు కూడా పెనుగులాడాడు. అదే సమూయేలు గారు కూడా ప్రార్థన చేస్తారు. మీకు రెఫరెన్స్ ఇస్తాను నేను. 1వ సమూయేలు 15వ అధ్యాయము 11వ వచనంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మనం చూసాం లూకా 6:12. వీరు రాత్రంతా ప్రార్థన చేసేటువంటి అనుభవం. అంటే ఎవ్రీ నైట్ అని ఇక్కడ రాయబడి లేదు. అంటే వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేయటంలో కొన్ని అంశాల కొరకు వారు అంటే నైట్ అంతా ప్రార్థన చేయడానికి కేటాయించుకుని ప్రార్థించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతి రాత్రంతా ప్రార్థన చేస్తే మనుషులు ఎవరు బ్రతకరు కదా. కొన్ని సందర్భాల్లో కొంతమంది వారంలో ఒకసారి పెట్టుకుంటారు, కొంతమంది నెలలో ఒకసారి పెట్టుకుంటారు, కొంతమంది ఏదో ఒక టైం పెట్టుకుని అలాంటి టైంలో పూర్ణరాత్రి ప్రార్థనలు మందిరాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ మందిరాల్లోనికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చాలా మంచిది. రాత్రంతా మెలకువగా ఉండి దేవునితో పెనుగులాడేటువంటి అనుభవం చాలా ప్రశస్తమైన అనుభవం. తర్వాత చూద్దాం మనం లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను అని రాయబడింది. అంటే రెగ్యులర్ ప్రేయర్ ప్లేస్ అనేటువంటి అర్థం ఇస్తుంది మనకి. ప్రార్థన చేయడానికి ఆయన రెగ్యులర్గా అరణ్య ప్రాంతానికి వెళ్ళొచ్చు ఉండేను. అంటే మనం రెగ్యులర్గా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లోనికి రెగ్యులర్గా ఒక ప్లేస్లోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళడం అనేటువంటి అంశం అక్కడ మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 9వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, ఒకప్పుడు ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనతో ఉండిరి అనేటువంటి మాట. అంటే ఏకాంతముగా అలవాటైనటువంటి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అది టైం ఏమీ మెన్షన్ చేయబడలేదు, అందుకే చూపిస్తున్నాను మీకు. తర్వాత కొన్ని సందర్భాలలో శిష్యులతో కలిసి ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నారని చూసాం. మీకు నేనేమేమి చూపించానంటే సాయంత్ర సమయ ప్రార్థన చూపించాను, వేకువ జాము ప్రార్థన చూపించాను, రాత్రంతా కలిసి ప్రార్థన చేసే ప్రార్థన చూపించాను. అలా కాకుండా శిష్యులతో ఉన్నప్పుడు ప్రార్థన చేసేటువంటి టైం చూపించాను. అలా కాకుండా రెగ్యులర్గా వాడుకగా ఉండేటువంటి స్థలానికి వెళ్ళి ప్రార్థనలో గడపడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేయర్ టైమింగ్స్. అవన్నీ ప్రేమించుటలో, ప్రార్థించుటలో, ఉపవసించుటలో ఆయనే మనకి మాదిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ప్రేమించాలి, ఎలా శత్రువుని ప్రేమించాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమయ్య అయి ఉన్నారు కదా. ఆ విధముగా మనము ఏ విధముగా ఈ లోకంలో నడవాలి, ఏ విధముగా టెంప్టేషన్స్ని జయించాలి, ఏ విధముగా ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండాలి, ఏ విధముగా ప్రార్థనా పరులమై ఉండాలి అనే విషయాలకి వేరే ఇతర భక్తుల కన్నా యేసుక్రీస్తు ప్రభువారే మనకి మాదిరిగా కనిపిస్తారు. కీర్తనకారుడైనటువంటి దావీదు ఏమంటాడంటే కీర్తన 86:3లో దినమెల్లా నేను ప్రార్థన చేస్తాను అనేటువంటి మాట మీకు అక్కడ కనిపిస్తుంది. లూకా 18:1లో మనకు కనిపిస్తుంది విసుగక ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5:15లో ఉంటుంది మీకు ఎడతెగక. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరిని చూపించాను నేను మీకు. ఇందాకే చెప్పాను నేను ఏమనంటే ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఏ సమయం మంచిదనే అంశం నేను ధ్యానం చేయడానికి ఈ మాటలన్నీ మీకు చూపించాను నేను. ఇప్పుడు ఏ సమయం మంచిదంటారు మీరు? ప్రార్థించడానికి ఒక సమయం అంటూ ఏమీ లేదు, కానీ ప్రత్యేకముగా ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రార్థించడం చాలా మంచిది. అయితే వేకుని ప్రార్థించండి, సమయం కేటాయించుకుని రెగ్యులర్గా
క్రమము తప్పకుండా ప్రార్థించండి. లేదంటే ఈవినింగ్ పెట్టుకోండి, లేదంటే మధ్యాహ్నం పెట్టుకోండి. అలా కాకుండా తెల్లవారుజామున ఒక హాఫ్ అన్ అవర్, మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్, నైట్ ఒక 1 అవర్ అలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఏది ఏమైనా దినమంతటిలో కూడా మీరు 2 అవర్స్ లేదంటే 2.5 అవర్స్ కానీ దేవునికి కేటాయిస్తే చాలా మంచిది. అంటే మామూలుగా అయితే ప్రేయర్ వారియర్స్ అవ్వచ్చు, మాలాంటి వాళ్ళు అవ్వచ్చు, మేము ఇంకా అధిక సమయం కేటాయించుకోవాలి. మరి మామూలు సాధారణమైన విశ్వాసులతో నేను మాట్లాడుతున్నాను కనుక మీరైతే కంపల్సరీ ఒక 2.5 అవర్స్, 2 అవర్స్ కానీ 2.5 అవర్స్ కానీ డేలో దేవునికి కేటాయించి ఒంటరి ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ విషయాలు నేను ప్రార్థన ఎలా చేసుకోవాలనే అంశాన్ని మీతో మాట్లాడుతున్నాను కనుక యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన మాదిరి చూపించాను. ఈ సమయాలలో మీకు ఏ సమయం ఇష్టమైనా మీరు ప్రార్థనల్లో దేవునితో సహవాసం చేయండి, గడపండి. ప్రార్థించిన కొలది దేవుని యొక్క శక్తి మన మీదకి కృమ్మరించబడుతుంది. ప్రార్థించిన కొలది మన బంధకాలు తెగిపోతాయి. ప్రార్థించిన కొలది మనం ఆయన సారూప్యంలోనికి మార్చబడుతూ ఉంటాం. ప్రార్థించిన కొలది ఆయన యొక్క ముఖకాంతి మీ ముఖాల మీద ప్రకాశిస్తూ ఎక్కడ లేనటువంటి బంధకాలు, సమస్యలు పటాపంచులు అయిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించండి, ప్రార్థించండి, కొనియాడండి, ఆయనకి సమీపముగా ఉండండి, ఆయన వచ్చే వరకు నమ్మకముగా ఉండండి. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు ప్రభువా. ఎలా ప్రార్థించాలి, ఏ సమయంలో ఏ సమయాలు మంచివి, ఏ సమయంలో ప్రార్థించాలి అనే అంశం కొరకు నేను మాట్లాడి ఉన్నాను. మా ప్రభువా, నీవే మాకు మాదిరి నాయన, నీవే మాకు సమస్తము తండ్రి. ప్రత్యేకించబడిన సమయాలలో, ప్రత్యేకమైన స్థలాలలో ప్రార్థన చేయడానికి అవసరమైన కృప వినుచున్న వారికి, నాకు, మాకు అందరికీ దయచేయమని, అధికముగా ప్రార్థించే వారముగా మమ్మల్ని తయారు చేయమని, మా ప్రభు యొక్క మాదిరిని బట్టి మేము ముందుకు కొనసాగడానికి అవసరమైన కృప దయచేయండి. ఒక్కొక్కరు మాదిరి మేము తీసుకుంటే వారిలో కొన్ని లోపాలు మాకు కనిపించవచ్చు. మా ప్రభువు మాదిరే మేము తీసుకుంటున్నాం. కార్యాలు సఫలము చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. వినుచున్న వారందరి మీద కూడా ప్రార్థనాత్మను కృమ్మరించి దేశంలో ఉజ్జీవాన్ని రగల్చమని, ఆత్మకార్యాలు జరిగించమని, అవసరతలలో అక్రతలలో ఉన్నవారిని దేవా విడిపించి వారిని నాయన బలపరచమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.